హలో అండ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. ప్రయాణికులు ఎక్కకుండా ఎక్కడైనా రైలు బయలుదేరి వెళ్ళిపోయిన ఘటన మీరు చూసారా? అయితే ఖచ్చితంగా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. అది ఎక్కడో కాదు, హైదరాబాద్‌లో జరిగింది. కాచిగూడ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాచిగూడ అశోక్‌పురం అంటే ట్రైన్ నంబర్ 12785, 12786 ఈ ట్రైను వయా బెంగుళూరు, మైసూర్ మీద వెళుతుందనమాట. ఈ రైలు రోజు కూడా రాకపోకలు సాగిస్తూ ఉంటుంది. ఆగస్టు 25 నుంచి కొన్ని రైళ్ల వేగాన్ని పెంచడంతో పాటు వాటి టైమింగ్స్ కూడా మార్చుతున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఇటీవల ప్రకటించారు. ఇందులో భాగంగా కాచిగూడ బెంగుళూరు అశోక్‌పురం ఎక్స్‌ప్రెస్ కూడా రాత్రి 7:05 బదులుగా 7:45 బయలుదేరుతుందని తెలిపారు. బుధవారం రాత్రి సంబంధిత రైల్లో వెళ్లాల్సిన బెంగుళూరు, మైసూర్ ఆయా ప్రాంతాల ప్రయాణికులంతా స్టేషన్‌కి ఆలస్యంగా వచ్చారు. పాత వేళల ప్రకారం రైలు అదే రోజు రాత్రి 7:05 బయలుదేరి వెళ్ళింది. 7:45 రైలు బయలుదేరుతుందని ఆలస్యంగా వచ్చిన ప్రయాణికులు కాచిగూడ స్టేషన్లో ఆందోళనకు దిగారు. తమ టికెట్ల డబ్బులను వెనక్కివ్వాలంటూ డిమాండ్ చేశారు. చేసేదేమీ లేక అదే రోజు రాత్రి 9 గంటలకు యలహంక రైల్లో వెళ్ళిపోయారు వాళ్ళంతా. ఈ వివాదం నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అధికార వర్గాలు స్పందించాయి కూడా. కాచిగూడ అశోక్‌పురం కాచిగూడ ఎక్స్‌ప్రెస్ ఎప్పట్లాగే రాత్రి 7:05కి కాచిగూడలో బయలుదేరి మర్నాడు ఉదయం 9:55 అశోక్‌పురం చేరుకుంటుందని అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు. మొత్తానికి ఇలాంటి ఘటనలు అక్కడక్కడ జరిగిన హైదరాబాద్‌లో జరిగింది. అండ్ ప్రయాణికులంతా కూడా చాలా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారని చెప్పాలి.